హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు ప్రియాంక. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఇప్పుడైతే ఒక హాల్ వీడియో అయితే చేస్తున్నాను. ఇది నేను పర్పుల్ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అయితే పర్చేస్ చేశాను. మనకి ఫెస్టివల్ టైమ్స్ లో కొన్ని సేల్స్ అయితే రన్ అవుతా ఉంటాయి ఆన్లైన్ లో. నేనైతే పర్పుల్ నుంచి మొన్న వాలెంటైన్స్ డే కి సేల్ అయితే జరిగింది. దాని నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అయితే పర్చేస్ చేశాను. అవైతే నేను ఈ రోజు చూపిస్తాను ఒక హాల్ వీడియో లాగా. నచ్చితే కింద లైక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడైతే ఈ ప్రొడక్ట్స్ అయితే పర్చేస్ చేశాను. మనకి నైకా పర్పుల్ అయితే కొన్ని సేల్స్ అయితే రన్ అవుతా ఉంటాయి. ఆ టైంలో అయితే మనకి డిస్కౌంట్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. అంటే మనకి తక్కువ అమౌంట్ లోనే మనం ఎక్కువ ప్రొడక్ట్స్ అయితే తీసుకునేటానికి అవకాశం ఉంటుంది. సేల్స్ రన్ అయినప్పుడు తీసుకుంటే మనకి చాలా మంచిది. మనకి ప్రొడక్ట్స్ అనేవి మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి. అంటే మనకి తక్కువ అమౌంట్ లోనే ఎక్కువ ప్రొడక్ట్స్ అయితే తీసుకునే అవకాశం. నేనైతే కొన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ రెండు తీసుకున్నాను. ఇదైతే ఒక్కొక్కటి చూపిస్తాను. ఈ ప్రొడక్ట్స్ అన్ని నేను తక్కువ బిలో 200 రేంజ్ లోనే తీసుకున్నాను. అన్ని ప్రొడక్ట్స్ అన్ని బిలో 200 రేంజ్ లోనే. ఎక్కువ కాస్ట్ కూడా ఏం అవసరం లేదు. సేల్ లో అయితే మనకి తక్కువగానే వచ్చేస్తాయి. ముందైతే హెయిర్ కి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ అయితే చూపిస్తాను. ముందు మనం కొన్ని హెయిర్ కి సంబంధించిన పౌడర్స్ గురించి, హెయిర్ కి ప్యాక్ కి కావాల్సిన కొన్ని పౌడర్స్ అయితే ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను. ఫస్ట్ అయితే ఇది శికాకాయ పౌడర్. మనకి ఇది ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి తీసుకున్నాను. ఈ ప్రొడక్ట్స్ అయితే ఇవి 3 తీసుకున్నాను నేను. ఈ ప్రొడక్ట్స్ అయితే ఇది మనకి హెయిర్ ప్యాక్స్ లో యూజ్ చేసే ప్రొడక్ట్స్ ని నేను 3 అయితే తీసుకున్నాను. ఇది ఫస్ట్ ఇది శికాకాయ పౌడర్ తీసుకున్నాను. ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి నేను అన్ని పౌడర్స్ అన్ని తీసుకుంటాను హెయిర్ కి. ఇది హెన్నా పౌడర్ తీసుకున్నాను. ఇది 250 గ్రామ్స్ వస్తుంది మనకి హెన్నా పౌడర్ అనేది. దీనికి మనకి తక్కువ అమౌంట్ లోనే వచ్చేస్తుంది. అరౌండ్ 100-150కి మనకి 250 గ్రామ్స్ ప్రొడక్ట్ అనేది వచ్చేస్తుంది. ఆల్ప్స్ గుడ్నెస్ హెన్నా పౌడర్ అయితే పర్చేస్ చేశాను. ఇది నెక్స్ట్ ఇండిగో పౌడర్ కూడా ఆర్డర్ చేశాను. ఇది మనం హెన్నా యూజ్ చేసినప్పుడు ఇండిగో పౌడర్ కూడా పెడతాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ కి ఒక సీరం కూడా ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి ఆల్ప్స్ గుడ్నెస్ ఫెనోగ్రీప్ అండ్ బయోటిన్ హెయిర్ సీరం. ఈ ఆల్ప్స్ గుడ్నెస్ సిరమ్స్ మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఈ సిరమ్స్ అప్లై చేసుకోవటం వల్ల మన హెయిర్ ఫాలింగ్ రెడ్యూస్ అయ్యి ఇంకా హెయిర్ గ్రోత్ అవటానికి అవసరం అవుతుంది. వీటి రివ్యూస్ కావాలన్నా కూడా నేనైతే కింద కామెంట్ చేయండి. వీటి యొక్క రివ్యూస్ కూడా పెడతా ఉంటాను. ఇది హెయిర్ సీరం అయితే పర్చేస్ చేశాను. ఇది ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి హెయిర్ సీరం. అండ్ ఇంకా మిగతావి అయితే కొన్ని నేను హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అయితే కొన్ని తీసుకున్నాను. అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కొన్ని అయితే తీసుకున్నాను. ఇంత మటుకు హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ తీసుకున్నాను. అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా తీసుకున్నాను. కొన్ని ఫేస్ ప్యాక్స్ కి కావాల్సిన ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను. ఫేస్ ప్యాక్ కి కావటాకైతే కొన్ని పౌడర్స్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి పౌడర్స్ అన్ని తీసుకున్నాను. ఆల్రెడీ నేను అంతకు ముందు ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి అయితే ఆల్ప్స్ గుడ్నెస్ ప్రొడక్ట్స్ అనేది వాడుతూ ఉంటాను. అందుకని కొన్ని అయితే ఆల్రెడీ ఓపెన్ చేసినవే, కొన్ని అయితే ఇప్పుడు ఫ్రెష్ గా ఆర్డర్ అయితే చేశాను. ఇది ముల్తానీ మిట్టి అయితే 2 తీసుకున్నాను. ఆల్రెడీ ఒక టైపో వచ్చింది, మీరు చూస్తున్నారు కదా, ఒక టైపో వచ్చింది. ఇది ఇంకోటి కూడా యాడ్ చేశాను. ఈ 2 అయితే ముల్తానీ మిట్టి. అండ్ ఇదైతే ఆరెంజ్ పీల్ పౌడర్. మనం ఆరెంజెస్ ని డైరెక్ట్ గా చేసేసే మనకి టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే మనం డైరెక్ట్ గా ఆన్లైన్ లో పర్చేస్ చేయొచ్చు. ఆరెంజ్ పీల్ పౌడర్ చాలా ఫైన్ పౌడర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే మన ఫేస్ ప్యాక్ లో ఆరెంజ్ పీల్ పౌడర్ మన ఇంట్లో పేస్ట్ చేసుకున్నా అంత ఫైన్ గా అయితే రాదు. అందుకనే ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి నేను ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకున్నాను. వాడినా కూడా నాకు చాలా బాగా ఎఫెక్టివ్ గా అనిపించింది.
ఇది 50 grams ప్రోడక్ట్ అయితే వచ్చింది. ఇది ఆల్రెడీ నేను వాడాను కూడా. అండ్ మిగతా ఇది వచ్చి శాండిల్వుడ్ పౌడర్ కూడా తీసుకున్నాను. ఇది కూడా ఫేస్ ప్యాక్స్ కి తీసుకున్నాను. నేను ఆల్రెడీ చాలా ఫేస్ ప్యాక్స్ లో మీరు శాండిల్వుడ్ పౌడర్ అండ్ ఆరెంజ్ పీల్ పౌడర్ చూసే ఉంటారు. అంటే ముల్తాని మిట్టితో నేను చాలా వీడియోస్ లో చేశాను. ఇవైతే ఫేస్ ప్యాక్స్ కి యూజ్ చేసే పౌడర్ అయితే తీసుకున్నాను. అండ్ స్కిన్ కేర్ లో ముఖ్యమైనది మనం ఫేస్ వాష్ అయితే చేసుకుంటా ఉంటాం కాబట్టి ఫేస్ వాష్ కి కావాల్సింది నేనైతే ఇక్కడ మెక్కేఫిన్ నుంచి ఒక ఫేస్ వాష్ అయితే తీసుకున్నాను. నేను ఇది గ్రీన్ టీ ఫేస్ వాష్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసేసి మనకి 75 ml అయితే వస్తుంది. ఇది కూడా నాకు 160 to 170 రేంజ్ లో 200 లోనే వచ్చింది. దీనికి ఒరిజినల్ ప్రైస్ అయితే 230 రూపీస్ చూపించింది. కాకపోతే నాకు సేల్ లో కాబట్టి 160 150 ఆ రేంజ్ లోనే వచ్చింది ఇది. అండ్ నెక్స్ట్ ఫేస్ మిస్ట్ కావాలి కాబట్టి నేను ఇక్కడ ఫేస్ టోనర్ కూడా తీసుకున్నాను. ఇది కూడా గ్రీన్ టీ టోనర్ నుంచే తీసుకున్నాను. ఇది గుడ్ వైబ్స్ నుంచి తీసుకున్నాను. మనకి గుడ్ వైబ్స్ ప్రొడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను గుడ్ వైబ్స్ ప్రొడక్ట్స్ యూజ్ చేయటం. ఈ ప్రొడక్ట్స్ అయితే గుడ్ వైబ్స్ గ్రీన్ టీ టోనర్ తీసుకున్నాను. దీని కూడా రివ్యూ కావాలంటే నాకైతే కమెంట్ చేయండి, నేను అయితే చేస్తాను, రివ్యూ కూడా చేస్తాను దీని గురించి కూడా. అండ్ నెక్స్ట్ అయితే మళ్ళా గుడ్ వైబ్స్ నుంచి ఇంకొక బ్రైట్నింగ్ క్రీమ్ కూడా తీసుకున్నాను. ఇది బ్రైట్నింగ్ క్రీమ్ అంటే కోకోనట్ బ్రైట్నింగ్ క్రీమ్ అయితే తీసుకున్నాను. ఇది కూడా ఫస్ట్ టైం వాడటం. నేను వీటి వాడి ఎలా ఉందో రివ్యూస్ కూడా చేస్తాను. ఇదైతే మనకి క్రీమ్ అయితే ఇలా ఉంది. నేనైతే యూజ్ చేయలేదు, యూజ్ చేసినాకైతే చెప్తాను ఎలా ఉంది అనేది. అండ్ నెక్స్ట్ అయితే మనకి ఎక్కువగా మనం ఎసెన్షియల్ ఆయిల్స్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ అయితే ఈ 3 ఎసెన్షియల్స్ ఆయిల్స్ అనేవి మనకి ఎక్కువ హై రేంజెస్ లో దొరుకుతా ఉంటాయి. ఎక్కడ తక్కువ రేటుకి అయితే దొరకవు, ఆన్లైన్ లో చెక్ చేసినా సరే. కానీ మనకి ఇక్కడ ఆల్స్ గుడ్నెస్ లోనే మనకి తక్కువ అమౌంట్ లో అయితే మంచి ఎక్కువ క్వాలిటీ యొక్క ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. అందుకే నేను ఇక్కడ 3 ఎసెన్షియల్ ఆయిల్స్ తీసుకున్నా. అంటే హెయిర్ కి స్కిన్ కి కావాలి కాబట్టి 3 తీసుకున్నా. ఒకటి హెయిర్ కి ఏమో రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకున్నాను. అంటే మనం హెయిర్ ప్యాక్స్ లో యూజ్ చేస్తాకి రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకున్నాను. అండ్ మిగతావి ఫేస్ కి కానీ ఇంకా ఫేస్ కి క్రీమ్స్ లోను ఫేస్ ప్యాక్స్ లో యూజ్ చేస్తాకి ఒకటేమో లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకున్నాను. ఇంకోటి వచ్చి టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకున్నా. ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి మనకి యూజ్ చేయటం వల్ల మన స్కిన్ అనేది చాలా న్యాచురల్ గా అయ్యి చాలా స్పాట్స్, డార్క్ స్పాట్స్, బ్లెమిషెస్ అన్ని పోయి మనకి హెయిర్ కి గుడ్ కండిషన్, ఫేస్ అనేది గుడ్ కండిషన్ లోకి వస్తుంది. అందుకే నేను ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ తీసుకున్నాను. ఇంకా వేరే ఆన్లైన్ లో కానీ బయట కానీ ఎక్కడైనా చూసినా సరే మనకి ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి 400-500 రేంజ్ లోనే దొరుకుతూ ఉంటాయి. కానీ మనకి పర్పుల్ లోనే మనకి ఈజీగా తక్కువగా అయితే మనకి దొరుకుతూ ఉంటాయి ఎసెన్షియల్ ఆయిల్స్. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ఇవి స్కిన్ కేర్ వి ఓన్లీ గ్రీన్ టీ బేస్డ్ ప్రొడక్ట్స్ తీసుకున్నాను. ఎందుకంటే నాది ఆయిలీ స్కిన్ కాబట్టి ఎక్కువగా గ్రీన్ టీకి సంబంధించిన ప్రొడక్ట్స్ తీసుకున్నాను. అంటే ఓపెన్ పోర్స్ ఎక్కువగా ఉంటాయని వాటిని రెడ్యూస్ చేయడానికి నేను గ్రీన్ టీ బేస్డ్ ఫేస్ వాష్, ఈ టోనర్ అండ్ క్రీమ్ కూడా దగ్గర అలాంటివి తీసుకున్నాను. మీకు ఇంకా వేటి ప్రొడక్ట్స్ యొక్క రివ్యూస్ కావాలన్నా సరే నాకు ఇక్కడ కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను రివ్యూస్ కూడా చేస్తాకైతే ట్రై చేస్తాను. వాటి ప్రొడక్ట్స్ యూజ్ చేసి రివ్యూస్ అయితే చేయటానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక నచ్చినైతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయటం వల్లే నాకు కొంచెం సపోర్ట్ అనేది వస్తుంది. అందుకే లైక్ చేయమంటున్నాను. ఈ వీడియో కనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి. దాని ద్వారా నాకు ఇంకా ఛానల్ గ్రో అయ్యి ఇంకా నేను కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొని వాటి రివ్యూస్ చేసే ఇంకా ఎక్కువ చేయగలను. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల. సో ఈ టోటల్ ఇది ఒక పర్పుల్ ప్రొడక్ట్స్ హాల్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్.